అనిపించింది మీకు ఒకటి? ముఖ్యంగా హార్మోజ్ కోసమే ట్రంప్ ఆ విధమైనటువంటి ఫోటో రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఆ షిప్లో ఉన్నట్టుగా, సో యుద్ధం రాబోతోంది ఇదంతా అన్నట్టుగా ఏదో చూపించడం కదా, అదొకటి. ఏంటది ప్రధాన ఉద్దేశం ఏంటి? మన చైనా వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి డిసిషన్ తీసుకోవడానికి ఎట్లా చూస్తారు? ఓవరాల్గా ఈ పరిస్థితి ఏంటి సార్ ఇది? డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు తనను తాను ఒక యేసుక్రీస్తు లాగా ఊహించుకొని ఏఐ ఫోటో రిలీజ్ చేసినటువంటిది మనకు తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి బొమ్మలు లేదా వాటిని పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచంలో లేదా ఇరాన్ ముందు మరింతగా చులకనయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా వెళ్ళొచ్చాడు, తైవాన్ విషయంలో కానీ లేకపోతే తైవాన్ విషయంలో వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, మీరు తైవాన్ విషయంలో పిచ్చి వేషాలు వేస్తే మీ సంగతి తెలుస్తాను అనేటువంటి బహిరంగంగానే చెప్పారు. అదేవిధంగా ట్రేడ్ గురించి కానీ లేకపోతే ఇంకోటి దాని గురించి కానీ ఎన్ని పిల్లి మొక్కలు వేసినా లేకపోతే ఎన్ని బిస్కెట్లు వేసినా కానీ చైనా వాళ్ళేమి లొంగలేదు. అట్ ది సేమ్ టైము బహిరంగంగా చైనా వాళ్ళు ప్రకటించకపోయినా లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించకపోయినా కానీ ఇరాన్ విషయంలో కూడా గట్టి హెచ్చరిక చేసి ఉంటారనేటువంటిది అది ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే చైనా, రష్యా, ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వాళ్ళ పద్ధతుల్లో ఎవరికి అవకాశం ఉన్నటువంటి పద్ధతుల్లో సమాచారం కావచ్చు లేకపోతే గూఢచారి పిక్చర్స్ కావచ్చు, శాటిలైట్ పిక్చర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇరాన్ కి అందజేయబట్టే గతంలో జరిగినటువంటి దాడుల సందర్భంగా గల్ఫ్ లో లేదా పరిసరాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద గురి చూసి ఇరాన్ దెబ్బకొట్టగలిగింది. ఇప్పుడు కూడా ఈ ఏప్రిల్ 8 నుంచి మనం మాట్లాడుకునేటువంటి ఈ 18వ తారీఖు వరకు కూడా అటు ఇరాను ఇటు అమెరికా కూడా రెండు తమ తమ సన్నాహాలను చేసుకున్నాయి. ఇరాన్, అమెరికా కూడా ఒకవేళ దాడి చేయాల్సి వస్తే ఎక్కడ ఏం చేయాలి ఏమిటనేటువంటిది అది కూడా సన్నం. అసలు ఆ కాల్పుల విరమణ అనేటువంటిది దాని పర్పసే అది. మళ్ళా దాడి చేయాల్సి వస్తే ఎలా చేయాలి ఏమిటనేటువంటి దానికి వాళ్ళు సమయం తీసుకున్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళా దాడి చేస్తే మనం ఏం చేయాలి అనేటువంటిది ఇరాన్ కూడా సహజంగానే అది చేస్తుంది. అందుకని ఇప్పుడు నిజంగా ఇరాన్ మీద మరొకసారి దాడి చేసేటువంటి ధైర్యం అమెరికాకు ఉన్నదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చూసాం మనం చైనా వెళ్ళొచ్చిన తర్వాత ట్రంప్ వైఖరిలో తైవాన్ విషయంలో ఏ విధంగా అది మనం ఎక్కడ వెళ్తాము, వాళ్ళకి 59 మైళ్ళు చైనాకి తైవాన్కి ఉంటే మనకి 9,500 మైళ్ళు దూరంలో మనం ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్తాము అని చెప్పేసి చెప్పినటువంటిది ఫస్ట్ టైం అమెరికా హిస్టరీలో ఒక అధ్యక్షుడు తైవాన్ గురించి ఆ విధంగా చెప్పినటువంటి మాట ఫస్ట్ టైం. అందుకని ఇవన్నీ చూస్తున్నప్పుడు అటువంటి దుస్సాహసానికి మళ్ళా పాల్పడతారా, లేకపోతే ఈ బెదిరింపులు అనేవి మొదటి నుంచి చేస్తున్నవే, ఇవేమి కొత్త బెదిరింపులు కాదు. అటువంటి దుస్సాహసానికి పాల్పడేట్లయితే ఇరాన్ కూడా చెప్పింది, ఓమన్ జలాల్లో మీకు జల సమాధి చేస్తాము మిమ్మల్ని అని చెప్పేసి ఇరాన్ కూడా చెప్పింది. సరే, ఎవరు మైండ్ గేమ్ వాళ్ళు ఆడతారనుకోండి, దానికి అంత శక్తి ఉందా లేకపోతే వీళ్ళకి అంత తెగు ఉందా అనేటువంటిది అది వేరే అంశం. సార్, ఒకవేళ జరిగితే కనుక ఇట్లాంటి పరిస్థితి ఏదైనా ఉంటే మన సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ ఏంటి పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంటుంది? ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఈ అంశం ఇవన్నీ కూడా మన సిచ్యువేషన్ పవన్ గారు, మన సిచ్యువేషన్ మరింత దిగజారుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చెప్పుకోరాని చోట దెబ్బ తగిలినట్టుగా మన యొక్క నాయకుల యొక్క తీరుతెన్నులు ఇవన్నీ ఉన్నాయి. రెండవది, ఈ పెట్రోలు, డీజిల్, గ్యాసు లేకపోతే ఈ సంక్షోభం కంటే రానున్నటువంటి సంక్షోభం మరింత పెద్దది. ముఖ్యంగా ఎరువులు దిగుమతి కావచ్చు, లేదా ఎరువులకు అవసరమైనటువంటి గ్యాసు దిగుమతి కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్ని వారాలు లేదా ఎన్ని రోజులు ఆలస్యమైతే అంతగా మన రైతాంగం ఎరువుల సమస్యను తీవ్రంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సీజన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయినటువంటి ధరల్లో మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ సబ్సిడీని భరించాలంటే
అదొక సమస్య. మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం. పెరిగినటువంటి చమురు ధరల్ని భరించలేక జనం మీద మోపుతున్నప్పుడు మరి ఎరువులు ఎవరి మీద మోపుతారు? అందరి మీద మోపలేరు ఎరువుల ధరల్ని. రైతాంగం మీద మాత్రమే మోపుతారు. మరి రైతాంగం ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంతో ఉన్నటువంటి రైతాంగం అంత ఎరువుల్ని చేస్తారా? కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తారా? అందుకని అసలైనటువంటి సమస్య రాబోయే వారాల్లో ఉందనేది నా అభిప్రాయం. శ్రీనివాసరావు గారు, సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇప్పుడు మన ఇరాన్కు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే అమెరికాకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఆయుధాలకు సంబంధించి కావచ్చు, ఈ యుద్ధం సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు,